గడిచిన 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణలో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వం అందజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వరి గార్డెన్స్ లో సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 1994లో పోరాటం ప్రారంభించిన నాడు ఎంతో మంది చులకనగా చూశారన్నారు. ఉద్యమము ఉధృతమవుతున్న వేళ ఎంఆర్పీఎస్ కి ఎంతో మంది మద్దతుగా నిలిచారని తెలిపారు. జాతీయ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విఠల్, ఏపూరి సోమన్న, వరంగల్ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, పుల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాదిగలు వర్గీకరణ ఇవాళ సాధించుకున్నారు అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, తద్వారా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్, కేంద్రం ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో రాజకీయ పార్టీలు మా మద్దతు తీసుకున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మాటకు కట్టుబడి ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు మాటను విస్మరిస్తూ కొంత మోసం చేస్తూ వచ్చాయి. అయినప్పటికీ దృఢ సంకల్పంతో ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల పోరాటం చేసి అంతిమంగా ఒక విజయాన్ని దక్కించుకున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే సమయంలో ఈ పోరాటంలో ఎంతోమంది విలువైన కార్యకర్తలు, నాయకులు తమ ప్రాణాలను వదిలేరు. వారికే ఈ విజయం అంకితం. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో, అల్లుపెరుగని పోరాటంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల శ్రేణులు దృఢ సంకల్పంతో ఉద్యమంలో నిలబడ్డారు. అదే సమయంలో సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు పార్టీలకు, సిద్ధాంతాలకు, కులాలకు, మతాలకు విస్మరించి పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా మాదిగ ఉద్యమానికి అండగా నిలబడ్డది సమాజం. కాబట్టి వర్గీకరణ సాధించే పోరాటంలో వారి త్యాగాలే మమ్మల్ని ముందుకు నడిపించినాయి. ఇది వారికి అంకితం. 2, సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డాయి. వారికి మేము ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మాదిగ జాతి చేసిన పోరాటాన్ని గుర్తించి వర్గీకరణ కోసమే కాదు, సమాజంలో ఉండబడే పేద వర్గాల కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి గౌరవ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో మమ్మల్ని గుర్తించింది.